బయట ఉన్న చెత్త మొత్తం దీనిలోనే ఉండిపోయింది. ఇది పరిస్థితి. నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దీని మీద ప్రతిరోజు వర్క్ చేసుకుంటా. దీన్ని క్లీన్ చేయడానికి నాకు అంత బద్ధకం అనమాట. ఇది పరిస్థితి. ఇలా అయిపోయింది. దీని లోపల ఎంత పేరుకుపోయిందంటే అంతా ఉండిపోయింది. అంత చెత్త, బయట చెత్త మొత్తం దీనిలోనే ఉంది. ఎక్కడా లేదు, దీంట్లోనే ఉండిపోయింది. ఇలా ఎవరూ చేయకండి. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వీడియో అయితే కనుక నా మిషన్ క్లీన్ చేసి 1 ఇయర్ లేదు, ఇంకా ఎక్కువే అవుతుంది నాకు తెలిసి. సంవత్సరం పైనే అవుతుంది. నాకైతే గుర్తులేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాన్ని క్లీన్ చేసిందే లేదు. ఇప్పుడైతే తీసి చూస్తే ఇలా అయిపోయిందనమాట దీని పరిస్థితి. దీన్ని మొత్తం క్లీన్ చేయడానికి నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. చేసిన తర్వాత కొంచెం గ్యాప్ ఇవ్వాలి దీనికి, చూస్తే ఎలా ఉంటుందో. స్టిచ్చింగ్ అయితే ఉంది చేయాల్సింది, చూద్దాం. ఒక రోజన్నా ఇవ్వాలనుకుంటున్నాను. కంపల్సరీ ఒకరోజు హాలిడే అన్న ఇవ్వాలి, లేకపోతే ఏడుస్తుంది. ప్రతిరోజు ఇది వర్క్ చేసుకుంటుంది. దీని మీద నన్ను ఇలా సావగొడుతుంది. నాకు ఒకరోజు కూడా హాలిడే ఇవ్వట్లేదు అనుకుంటుంది. చూద్దాం, ఇస్తా ఏమవుతుంది. వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే సపోర్ట్ చేయండి. దీని లోపల ఏమేం పడిపోయినాయి అనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఇది మొత్తం ఒక సంవత్సరం నుంచి పేరుకుపోయిన చెత్త మొత్తం ఇట్లా తయారైపోయిందనమాట, ఎప్పటి నుంచో ఉండడం వలన. ఇంకొచ్చేసి పిన్నీసులు, అలాగే సూది ఇరిగిపోయినప్పుడు ఆ సూది ముక్కలన్నీ దాని లోపల ఇరికిపోయినాయి. ఇంకా వచ్చేసి మనం మగ్గం వర్క్ చేస్తాం కాబట్టి దాని పూసలన్నీ పగిలిపోయి దాని లోపల ఇరికిపోయినాయి. ఇంకా దారాలు తెగిపోయి చాలా అంటే చాలా చెత్త, క్లాత్ ముక్కలు ఇట్లాంటివన్నీ ఉండిపోయినాయి అనమాట. అవన్నీ క్లీన్ చేసుకోకపోతే మిషన్కి ప్రాబ్లం అవుతుంది. అయినా సరే లెక్క లేనట్టు నేనైతే అట్లానే చేసేసుకుంటానే ఉన్నాను. దాన్ని అయితే క్లీన్ చేసుకోలేదు. సో తీసి చూసేసరికి షాక్ అయిపోయాను అనమాట. ఎంత ఉండిపోయింది, ఇంకెప్పుడు ఇలా చేయకూడదు అనిపించింది. ఒక 1 మంత్కి ఒకసారి క్లీన్ చేయాలనిపించింది దీన్ని చూడంగానే. అలాగే దీని లోపల ఆయిల్ అనమాట, ఆయిల్ లోపల కూడా చెత్త చాలా ఉండిపోయింది. మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఇది మొత్తం క్లీన్ చేయడానికి నాకు ఒక 1 అవర్ టైం అయితే పడుతుంది. చేసిన తర్వాత పైన లోపల మొత్తం క్లీన్ చేసిన తర్వాత దీనికి కొంచెం రెస్ట్ కావాలి. చూస్తా, కొంచెం నాకైతే వర్క్ ఉంది ఈరోజు వరకు. నేను చేసినట్టు ఎవరు కూడా ఇలా చేయకండి ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటా ఉన్నాయి. 1 మంత్కి ఒకసారి క్లీన్ చేస్తే సరిపోతుంది అనుకుంటున్నాను. దీని లోపల చెవుకు పెట్టుకునే పోగులు కూడా ఇరుక్కుపోయినాయి అనమాట, వాటిని కూడా తీసాను. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. నా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు, ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మర్చిపోకుండా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని షేర్ చేస్తాను, మర్చిపోయాను. జుక్కీ జాకీ మిషన్కి 1 లీటర్ ఆయిల్ కంపల్సరీ పోయాలి. మనకి లీటర్ బాటిల్ ఇస్తారు. ఆ లీటర్ బాటిల్ దీని లోపలికి ఈ బాక్స్లకి సరిపోతుందనమాట. మనకైతే వేరే మిషన్లకైతే కొబ్బరి నూనె లేకపోతే ఇంకేదైనా ఆయిల్ చిన్న దానిలో వేసేసి డ్రాప్ డ్రాప్ పోస్తారు. అట్లా కాదు, దీనికి లీటర్ కంపల్సరీ పోయాలి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఉన్నది తీసేసి మొత్తం క్లీన్ చేసేసి ఆ బాక్స్ని ఫ్రెష్గా ఆయిల్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో దీని లోపలైతే ఆయిల్ ఉంది కాబట్టి నేనైతే దాన్ని అయితే కదిపియట్లేదు, అంటే చేంజ్ అనేది చెయ్యట్లేదు, అట్లానే ఉంది. దాని లోపల ఉన్న సూదులు పిన్నీసులు అనేది ఈ చేతితో మొత్తం తీసి క్లీన్ చేస్తాను. సో ఇదేనండి ఈరోజు వీడియో అయితే కనుక. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.